హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మ వంటశాల. ఈరోజు మన ఛానల్లో బిర్యానీ రెసిపీ చూద్దాం. అంతకన్నా ముందు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఒక బగోన్ తీసుకొని అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి. లెగ్ పీసెస్కి ఇలా ఘాట్ పెట్టుకుంటేనే అప్పుడు మనం తీసుకున్న గ్రేవీ మొత్తం లెగ్ పీస్కి పడుతుంది. ఇప్పుడు 4 స్పూన్ల కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకోవాలి, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, 3 స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకోవాలి, ఒక చిన్న బౌల్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి, ఒక చిన్న బౌల్లో కొత్తిమీర పుదీనా కడిగి వేసుకోవాలి, 8 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయా, 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్కి మొత్తం ఈ గ్రేవీ మొత్తం పట్టాలి. ఇందులో ఆయిల్, పెరుగు ఎక్కువగా ఉంటేనే గ్రేవీ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనం గంట ముందే బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బగోని తీసుకొని అందులో వాటర్ వేసుకొని పది ఇలాచీలు, స్టార్ ఫ్లవర్స్ 5 లేదా 6 తీసుకోవాలి, లవంగాలు 5 తీసుకోవాలి, జాపత్రి 2 తీసుకోవాలి, బండ పువ్వు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి, దాల్చిన చెక్కలు 6 నుంచి 10 తీసుకోవాలి, సాజీరా 3 స్పూన్స్ తీసుకోవాలి, బిర్యానీ ఆకులు 10 తీసుకోవాలి, కసూరి మెంతి 2 స్పూన్స్ తీసుకోవాలి, వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరగపెట్టాలి. ఇలా మరగపెట్టడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మరుగుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని చక్కగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఒక 70 to 80% ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే చికెన్ పీసెస్కి కలిపి పెట్టుకున్న దాంట్లో ఈ బాస్మతి రైస్ని జల్లిగంటతో తీసి ఇందులో వేసుకోవాలి. ఈ జల్లిగంట లేని వాళ్ళు కూరగాయల జల్లిగంటతో కూడా తీసి వేసుకోవచ్చు. మొత్తం వాటర్ రాకుండా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పైన చల్లుకోవాలి. 2-3 చెంచాల నెయ్యి వేసుకోవాలి. కొంచెం కడిగిన పుదీనా వేసుకోవాలి పైన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ గంజుని దీనిపైన పెట్టుకోవాలి. పైన ఒక బౌల్ నిండా వాటర్ తీసి పెట్టుకోవాలి. 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆవిరి రూపంలో పొగ వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత ఇలా సర్వ్ చేసుకోవడమే. టేస్టీ బిర్యానీ రెడీ.